నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. కలియుగ తత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మ జ్ఞానానికి చెందిన ప్రకృతి పరమావర్ధమని భోగి గణపతి పీఠం పేర్కొంది. వైశాఖ దశమి రోజున వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన సందర్భంగా శనివారం ఉదయం పీఠంలో గురు పూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథ ప్రవచనం నిర్వహించారు. ధర్మాచరణే భక్తి తత్వమని జగద్గురువు శంకరాచార్య వలె వీర బ్రహ్మేంద్ర స్వామి అభ్యుదయ సంస్కరణతో జగద్ విఖ్యాతి పొందారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. బ్రహ్మం గారి ఆరాధనలో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాద వ్రత ఫలితం లభిస్తుందన్నారు. తొలుతగా గణపతి పూజ, శ్రీవారి 30వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి సమాజం సభ్యులు సుబ్బలక్ష్మి, శ్రావణి, వరలక్ష్మి, పద్మజ, ఆదిలక్ష్మి, మంగా తయారు, కాంతం, శైలజ, మణి, సంధ్యారెడ్డి, వర్మ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన దినోత్సవం 18/5/2024 ఈ రోజున బనగానపల్లిలో బ్రహ్మంగారి మఠం వద్ద అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధకులందరూ కూడా ఈ రోజున ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. మన స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతి ఏడాది కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున 30వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగినటువంటి సందర్భంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 331 సంవత్సరాల క్రిందట ఇదే రోజున వారు సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళడం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తత్వవేత్త, సంఘ సంస్కర్త. ఆయన కులాల్ని మతాల్ని అన్నిటినీ కూడా సమంగా చూచేవారు. ధర్మాన్ని ఆచరించమని చెప్పేవారు. జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏ రకంగా అయితే దేశాటన చేశారో అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా దేశాటన చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రకృతాంబ గర్భాన్ని జన్మించారు. వీరపాంబమాంబ దగ్గర పెరిగారు, అంటే కృష్ణుడు యశోద దగ్గర పెరిగినట్టుగా. అట్లాగే గరివిరెడ్డి అచ్చిమాంబ గారి ఇంటి దగ్గర గోవుల కాపరిగా పనిచేశారు. కృష్ణ పరమాత్ముడు కూడా అదేవిధంగా గోవుల కాపరిగా చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 9 సంవత్సరాల వయసు వరకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి పాపాగ్ని మఠంలో ఆయన ఎదిగారు. బాల్యంలో ఆయన తల్లికి పిండోత్పత్తి గురించి, ఈ యొక్క మానవ జీవితం యొక్క విశేషాల గురించి చిన్న వయసులోనే ఆమెకి తెలియపరిచి ఆయన దేశాటనకు వెళ్ళారు. కందిమల్లాయిపల్లి, బనగానపల్లిలో ఉన్నారు. వారు గోవిందమామని వివాహం ఆడారు. 5గురు సంతానం, 86 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే ఆయన సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించారు. అందులో మనకి అందినవి 25% మాత్రమే. మిగిలిన 75% కూడా తస్కరించబడినటువంటి విషయంగా తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి స్వామిగా అందరూ కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా సిద్ధయ్య పరమేశ్వరుల యొక్క జన్మగా భావిస్తారు. అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిభుతాత్మక స్వరూపంగా త్రినాద వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా అదే రకమైనటువంటి వైభవం కలుగుతుంది, సిద్ధిస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః.